విక్రమార్క మహిళా సంఘాలకు తీపి కబురు చెప్పారు. వచ్చే 3 ఏళ్లలో మహిళా సంఘాలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అవసరమైతే దీనిని 1.5 లక్షల కోట్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 57,000 కోట్ల రుణాలు అందజేయగా ప్రభుత్వం వడ్డీ భారాన్ని భరిస్తోంది అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలు 10,000 కోట్లు ఆదా చేశారని, సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు వేయబోమని బట్టి స్పష్టం చేశారు. తెలంగాణలోని మహిళలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీపి కబురు చెప్పారు. వచ్చే 3 ఏళ్లలో మహిళా సంఘాలకు 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. ఈ దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. వీలైతే ఈ మొత్తాన్ని 1,50,000 కోట్లకు పెంచేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. ఈ లక్ష్య సాధనలో ప్రతి ఏడాదికి 20,000 కోట్లు ఇచ్చే దిశలో ఇప్పటికే 50,000 కోట్లను అందజేసినట్లు తెలిపారు. వాటిపై ప్రభుత్వం వడ్డీని భరిస్తూ 1,329 కోట్లను చెల్లించిందని అన్నారు. తాజా బడ్జెట్లో వడ్డీ కోసం 2,500 కోట్లను ప్రతిపాదించిందని తెలిపారు. 5 ఏళ్లలో 10,000 కోట్లను ప్రభుత్వం వడ్డీ మొత్తాన్ని భరిస్తుందని అన్నారు. సెక్రటేరియట్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలిసి బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.